హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? ఈరోజు బ్లౌజ్ కటింగు ఎంత ఈజీగా ఉంటుందంటే, ఫస్ట్ అయితే నేను ఈ బ్లౌజ్ అయితే కట్ చేయాలనుకుంటున్నాను. లావుగా ఉన్న వాళ్ళకి 1 మీటర్ లైనింగ్ అయితే పడుతుంది. సన్నగా ఉన్న వాళ్ళకి అయితే 80 సెంటీమీటర్స్ అయితే సరిపోతుందన్నమాట. సో ఫస్ట్ బ్లౌజ్ పీస్ మనం ఈ విధంగా వేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. ఓపెనింగ్స్ అనేది మనకి ఆపోజిట్ సైడ్ ఉండాలన్నమాట, వీడియోలో చూపిస్తున్నట్లుగా. సో వీడియోని అయితే కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఒక ఎడ్జ్ వచ్చేసి మనకి అంటే కింద వైపున మనకి బ్యాక్ పార్ట్ వస్తుంది, ఇంకో వైపున హ్యాండ్స్ అనేది వస్తాయి, మిడిల్లో మనకి ఫ్రంట్ పార్ట్ అనేది వస్తుంది. సో ఎడ్జెస్ అనేది మనకి ఏ బ్లౌజ్ పీస్కి కూడా ఈక్వల్గా ఉండవు. సో ఈక్వల్గా ఉండాలి అంటే ఒక 1/2 ఇంచ్ వరకు మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ గీసుకొని కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఎడ్జెస్ అనేది ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో నేనైతే అదే విధంగా కట్ చేస్తున్నాను. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్లో వీడియోస్ అయితే చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కిందున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో దట్ నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. సో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, వీడియోని అయితే ఎండింగ్ వరకు చూడండి. అండ్ కింద ఖర్చు నేను ఎందుకంటే మనం నడుము పట్టి వేస్తాం కదా, దానికోసం ఒక 1/2 ఇంచ్ వరకు మార్క్ వేసుకుంటున్నాను. మార్క్ చేసుకొని ఇలాగ స్ట్రైట్గా లైన్ అనేది ఇచ్చుకున్నాను అనమాట. ఎందుకంటే మనము నడుము పట్టి వేసినప్పుడు అది ఖర్చులోకి వెళ్ళిపోతుంది. సో బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో మనకి అంతవరకు మనం మార్క్ చేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా మనము లైనింగ్ మీద చూసుకోవాలన్నమాట. సో ఎక్కడ వరకు అయితే మనం స్టిచ్ వేసామో అక్కడ వరకు ఒక మార్క్ చేసుకొని పైకి ఒక 1/2 ఇంచ్ వరకు మార్క్ చేసుకోవాలి. షోల్డర్స్ జాయిన్ చేసినప్పుడు ఆ 1/2 ఇంచ్ అనేది వెళ్ళిపోతుందన్నమాట ఖర్చులోకి. సో ఈ విధంగా అనమాట. ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ చేసేయండి. సో నేనైతే షోల్డర్ వచ్చేసి నాకు 6 ఇంచెస్ ఉంటుంది. సో 6 ఇంచెస్ వరకు మార్క్ చేసుకున్నాను. అండ్ ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనము ఏం చేయాలి అంటే ఫ్రంట్ పార్ట్ అంటే చెస్ట్ లూజు ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ పీస్ని తీసుకొని అదే మనం ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, అది తీసుకొని మనము చంక భాగం దగ్గర నుంచి ఫస్ట్ ఉక్స్ వరకు ఎంత ఉందో మెజర్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్కి అయితే 8 ఉందన్నమాట. సో నాకు చిన్న పాప ఉంది, ఫీడింగ్ ఇస్తాను కాబట్టి నేను ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని 9 ఇంచెస్ వరకు పెట్టుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్నట్లుగా కింద మనకి కనిపించట్లేదు వీడియోలో మీకు క్లారిటీగా, కింద ఫోల్డింగ్ ఉంటుంది కదా, అక్కడ నుంచి పైకి 9 ఇంచెస్ వరకు మార్క్ చేసుకుంటున్నాను. అర్థమవుతుంది కదా. మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. రాని వాళ్ళు కూడా ఈజీగా మీరు కట్ చేసుకోవచ్చు. ఈ మార్క్ల మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో ఆ మార్క్స్ అన్నిటిని కూడా మనము స్కేల్ తోటి ఈ విధంగా గీసుకోవాలి. ఒక బాక్స్ షేప్లో అయితే వస్తుంది. అండ్ ఖర్చు కోసం మనము ఖర్చు ఎక్కువ కావాలి అనుకుంటే 2 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోండి. లేదు అనుకుంటే 1.5 ఇంచ్ అయితే సరిపోతుంది అనమాట. నేనైతే 1.5 ఇంచ్ వరకు మార్క్ చేస్తున్నాను. సో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్స్ని కూడా కలుపుకోవాలన్నమాట. స్కేల్ తోటి లైన్గా గీసుకోవాలి. మనకి లైన్ అనేది ఎక్కడా కూడా అంటే వంకర్ టింకర్ అంటారు కదా, ఆ విధంగా వెళ్ళకూడదు అనమాట. స్ట్రైట్గా గీసుకోవాలి లైన్ అనేది. సో నేను పూర్తి షోల్డరు 6 ఇంచెస్ ఇచ్చాను. ఈపు వెడల్పు మనకి ఎంత కావాలో అంతవరకు ఇచ్చుకోవచ్చు. కొంతమంది 6 ఇంచెస్ కాబట్టి 3 ఇంచెస్ ఈపు వెడల్పు పెట్టుకుంటారు, షోల్డరు 3 ఇంచెస్ పెట్టుకుంటారు. నేనైతే 2.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. వీడియోలో మీకు కనిపించట్లేదు, కింద ఫోల్డింగ్ దగ్గర నుంచి పైకి 2.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. అండ్ వెనకాల వీపు పొడవు ఎంత ఉండాలి అంటే మనకి బ్లౌజు ఎలా ఉందో సో అంతవరకు అయితే పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే నేను కొంచెం తగ్గిస్తున్నాను. వీడియోలో చూపించినట్లుగా మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఒక మార్క్ చేసుకొని పైకి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి.
పీస్ వేసినప్పుడు అది ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ విధంగా కింద పైన మనము వీపు వెడల్పించుకున్నాం కదా 2.5 ఇంచెస్, సేమ్ అదే విధంగా పైన ఇచ్చుకున్నాం కదా 2.5 ఇంచెస్, అదే విధంగా కింద నుంచి కూడా మనం 2.5 ఇంచ్ వరకు మార్క్ చేసుకుంటూ పైకి రావాలన్నట్టు. ఎందుకు అని అంటే షోల్డర్స్ అనేది మనకి జారిపోకుండా పర్ఫెక్ట్గా ఉంటాయన్నమాట ఈ విధంగా మార్క్ చేసుకుంటే. లేకుంటే మెజర్మెంట్స్ అనేది తేడా వచ్చేస్తుంది. మీరు ఏం చేసినా చేయకపోయినా ఇది మాత్రం కంపల్సరీగా ఇచ్చుకోవాలి, లేదంటే షోల్డర్స్ అనేది జారిపోతూ ఉంటుందన్నమాట. లైన్ కూడా స్ట్రైట్గానే గీసుకోవాలన్నట్టు. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఇప్పుడు చంక భాగం చూసుకుందాము. ఆది బ్లౌజ్ తీసుకొని యాజ్ ఇట్ ఈస్ ఇదే విధంగా పెట్టుకొని ఎక్కడైతే చంక భాగం ఉంటుందో అంతవరకు ఒక మార్క్ చేసుకొని పైకి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. పైకి మార్క్ చేసుకోవాలి, కిందకి కాకుండా. సో ఇదే విధంగా ఈ మార్క్ని కూడా కలుపుకోవాలి స్కేల్ తీసుకొని. అంతేను, మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయినట్లు. ఇప్పుడు మనము మెయిన్ పార్ట్ ఏంటి అంటే చంక లోతు తీసుకోవాలన్నమాట. ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ వరకు మనము ఇలా రౌండ్ అనేది తీసుకోవాలి. సో బ్యాక్ పార్ట్ మీకు ఏది కావాలనుకుంటే అదైతే మీరు ఇచ్చుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ రౌండ్ మెడే పెడుతున్నాను. మీకు పలక మెడ కావాలంటే పలక మెడ, మీకు ఏది నచ్చితే అది పెట్టుకోవచ్చు. నేనైతే బిగినర్స్ కాబట్టి రౌండ్ నెక్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది నేర్చుకునే వాళ్ళకి. సో నేనైతే రౌండ్ నెక్కే తీసుకుంటున్నాను. అంతేను, మెయిన్ మనకి ఏంది అంటే షోల్డర్స్ అన్నట్టు. జాగ్రత్తగా షోల్డర్స్ దగ్గర కట్ చేసుకోవాలి అండ్ మెడ కూడా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. బ్లౌజ్ పీస్ అయితే రెడీ అయిపోయింది. బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఫస్ట్ చూసాం కదా కింద వైపున మనము బ్యాక్ పార్ట్ కట్ చేసాము. నెక్స్ట్ ఇంకో వైపున వచ్చేసి హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి. మనకి మిడిల్లో అయితే ఫ్రంట్ పార్ట్ అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ వచ్చేటట్టు మనము బ్లౌజ్ పీస్ అనేది సెట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా. సో వీడియో అయితే కొంచెము ఎడ్జెస్ అనేది కనిపించట్లేదు, అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో పర్ఫెక్ట్గా అయితే పెడతాను. సో దీనికి కూడా ఎడ్జెస్ ఈక్వల్గా ఉండవు కాబట్టి ఎడ్జెస్ ఒక లైట్గా ఒక 1/2 ఇంచ్ వరకు మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. సో వీడియోలో చూపిస్తున్నట్లుగా. నెక్స్ట్ మనకి హ్యాండ్స్కి చేతి పని వేస్తాం కదా, దానికోసము 1.5 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ మార్క్ చేసుకోండి. సో లేదు అక్కడ ఏదైనా మనకి డిజైన్ వచ్చున్నా, లేదంటే పట్టు చీరలకి పట్టు ఉంటుంది కదా ఆ విధంగా వచ్చున్నా మీరు రివర్స్ అనేది ఇచ్చుకోండి. లేదు అనుకుంటే చేతి పని కోసం అయితే 1.5 ఇంచ్ మాత్రం కంపల్సరీగా పెట్టుకోవాలి చేతి పని కోసము. సో తర్వాత మనకి బ్లౌజ్కి మనకి హ్యాండ్స్ అయితే ఎంత లెంత్ ఉందో అంతవరకు ఒక మార్క్ చేసుకొని అండ్ పైకి ఒక 1/2 ఇంచు వరకు మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే అది హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు మనకి ఖర్చులోకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా స్ట్రైట్గా లైన్ తీసుకొని బ్లౌజ్ పీస్లో హ్యాండ్స్ అనేది రివర్స్ చేసుకోవాలి. వీడియో క్లారిటీగా చూడండి. బ్లౌజ్ పీస్ని రివర్స్ చేసుకోండి. హ్యాండ్స్ యాజ్ ఇట్ ఈజ్గా బ్లౌజ్ పీస్ మీద ఇలాగా సెట్ చేసుకొని చంక భాగంలో కుట్టు ఎక్కడి వరకైతే వేసున్నారో అక్కడ వరకు ఒక మార్కు, పైకి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఎందుకు అనంటే మళ్ళీ చెప్తున్నాను, అది ఖర్చుల కోసము. మనం జాయిన్ చేసినప్పుడు ఖర్చులోకి అనేది అది వెళ్ళిపోతుంది, ఎక్స్ట్రా అయితే కాదు. ఈ విధంగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫోల్డింగ్ దగ్గర నుంచి పైకి 1 ఇంచ్ మార్క్ చేసుకొని హ్యాండ్ క్రాస్ అనేది తీసుకోవాలి. సో ఎవరికైనా క్రాస్ తీయడం రాకపోతే మనకి ఆన్లైన్లో కానీ దేంట్లో అయినా మనకి హ్యాండ్స్ క్రాస్ తీసుకునే స్కేల్స్ ఉంటాయి బిగినర్స్కి. సో అవైతే తీసుకోండి, హ్యాండ్స్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా వస్తాయి. ఫ్రంట్ సైడ్ హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు మనకి ఫ్రంట్ వైపున హ్యాండ్కి మనం లోత్ అనేది తీయాల్సి ఉంటుంది. అది స్టిచ్చింగ్ వీడియోలో అయితే చెప్తాను. లేదు అనుకుంటే మీకు కన్ఫ్యూజ్ అయిపోతుంది అన్నమాట. సో జాయింట్స్ దగ్గర ఈ విధంగా ఫోల్డింగ్ దగ్గర ఒక టక్ అయితే ఇచ్చుకోండి, ఎందుకంటే అది మిడిల్ పాయింట్ అన్నట్టు.
సో నేను చెప్పాను కదా, 2 ఎడ్జెస్కి మనకి హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. మిడిల్లో పార్ట్కి మనకి ఫ్రంట్ పార్ట్ అనేది వస్తుంది అనమాట. క్రాస్గా కట్ చేసుకునే వాళ్ళు క్రాస్గా బ్యాక్ పార్ట్ని వేసుకోండి. లేదు స్ట్రైట్ కటింగ్ కావాలి అనుకుంటే స్ట్రైట్గా బ్యాక్ పార్ట్ అనేది సెట్ చేసుకోండి బ్లౌజ్ పీస్ మీద. సో మనకి బ్యాక్ పార్ట్ అనేది ఏ విధంగా కట్ చేసామో యాజ్ ఇట్ ఈజ్గా అదే విధంగా ఇలాగా మార్క్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్లుగా. సో ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత సో మనకి బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, అది తీసుకొని షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి కిందన మనము షేపు కుడతాం కదా, అక్కడి వరకు మనము కొంచెం టైట్గా పట్టుకొని కిందకి లాగి మార్క్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ ఎక్కడికైతే మనము స్టిచ్ చేసామో అక్కడ వరకు ఒక మార్క్ చేసుకొని కింది వైపుకి మార్క్ చేసుకోవాలి కొంచెం, ఎందుకంటే ఖర్చులోకి వెళ్తుంది. షేప్ పట్టి మనం జాయిన్ చేసినప్పుడు ఇవన్నీ ఖర్చులోకి అన్నట్టు. సో ఇది మాత్రం కంపల్సరీగా మనము ఖర్చులోకి అయితే గీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మెడ, ఫ్రంట్ నెక్ ఏ విధంగా అంటే షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి మనం పెట్టుకునేటప్పుడు ఖర్చు కోసం కొంచెం వదిలేసి పెట్టుకోవాలి. సో ఈ విధంగా మనకి మెడ ఎంతవరకు అయితే ఉందో ఫ్రంట్ మెడ అంతవరకు మనము మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఈ విధంగా లైన్ గీసుకొని మనకి ఏ నెక్ అయితే కావాలో ఆ నెక్ అనేది మనం ఇక్కడ గీసుకోవాలి. సో వీడియోలో చూస్తున్నారు కదా, నేనైతే రౌండ్ మెడే ఇచ్చాను అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఈ బ్లౌజ్కి వచ్చేసి 3వ హుక్స్కి వరకు ఉంది మనకి షేప్ బెల్ట్. సో షేప్ బెల్ట్ అయితే తగ్గించుకోవాలనుకుంటున్నాను. ఎప్పుడు కూడా షేప్ బెల్ట్ పెద్దదైతే పెట్టుకోకూడదు, చిన్నది పెట్టుకుంటేనే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో నేను 4 హుక్స్ వరకు షేప్ బెల్ట్ మెజర్మెంట్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ చంక భాగాలను కూడా మనకి షేప్ బెల్ట్ ఎక్కడైతే జాయిన్ చేస్తారో అక్కడ వరకు మార్క్ చేసుకోవాలి. లేదు అనుకుంటే ఈ విధంగానే కట్ చేసుకోవచ్చు. నేనైతే నాకు పెద్ద షేప్ బెల్ట్ అయిపోతుంది అనేసి నేను ఈ విధంగానే కట్ చేసుకుంటున్నాను. ఫ్రంట్లోనే మార్క్ చేసుకున్నాను. కంపల్సరీగా మీరు చెయ్యాలి. ఫ్రంట్ పార్ట్లో ఏం చెయ్యాలి బ్లౌజ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే చంకలు ఒక 1/2 ఇంచ్ వరకు 1 లేదా 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఖచ్చితంగా మీరు లోతు అయితే తీయాల్సి ఉంటుంది. ఎందుకు తీయాలి అంటే చంకలో ఉగ్గులు ముడతలు లేకుండా బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది అన్నట్టు. సో ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్ అనేది మార్క్ చేసుకున్నాము. ఈ విధంగా మనము మార్క్ చేసుకున్న తర్వాత కింద వైపున షేప్ బెల్ట్ కోసము క్రాస్గా ఈ విధంగా మెజర్మెంట్స్ వరకు తీసుకోవాలి. సో అంతేను, మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయినట్లే. సో ఇదనమాట బ్లౌజ్ కటింగ్. ఇంకా ఎవరికైనా క్లారిటీగా అర్థం కాకపోతే కామెంట్ చేసేయండి, ఖచ్చితంగా వాళ్ళకి రిప్లై ఇస్తాను. లేదు అనుకుంటే వీడియో అప్లోడ్ చేస్తాను. సో నేనైతే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి కట్ చేయట్లేదు, వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుంది. సో ఈ వీడియో నచ్చి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలోకి అడుగుతాం. అంతవరకు బాయ్ బాయ్.